ఇంట్లో ఎంత డబ్బు వచ్చినా నిలవడం లేదా? ఎప్పుడూ ఆర్థిక సమస్యలే ఎదురవుతున్నాయా? అయితే జాగ్రత్త. వాస్తు శాస్త్ర ప్రకారం ఇవే కారణం కావచ్చు. మొదటగా విరిగిన వస్తువులు, పాత్రలు, అద్దాలు, గడియారాలు, దేవుళ్ళ ఫోటోలు ఏవైనా పగిలిపోయి ఉంటే వెంటనే తీసేయండి. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షించి ఆర్థిక ఇబ్బందులు తెస్తాయని చెబుతారు. రెండవది, వాడిపోయిన మొక్కలు. ఎండిపోయిన మొక్కలు, పూలు, దుమ్ము పట్టిన కృత్రిమ మొక్కలు ఇంట్లో ఉండకూడదు. ఇవి పాజిటివ్ ఎనర్జీని తగ్గించి డబ్బు ప్రవాహం ఆపేస్తాయి. తాజా మొక్కలు లేదా మనీ ప్లాంట్ పెంచడం శ్రేయస్కరం. మూడవది, ఆగిపోయిన గడియారాలు, పాడైన ఎలక్ట్రానిక్స్, పగిలిపోయిన ఫోను, పాడైపోయిన ల్యాప్టాప్ను వెంటనే తీసేయండి. ఇవి ఆర్థిక పురోగతిని ఆపేస్తాయని నమ్మకం. నాలుగవది, నెగిటివ్ ఫోటోలు. ఏడుస్తున్న పిల్లలు, పిచ్చి బొమ్మలు, చీకటి పెయింటింగ్స్ ఇంట్లో పెట్టకండి. అవి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. దీని బదులు నవ్వుతున్న లక్ష్మీదేవి, రాధాకృష్ణులు లేదా బ్యూటిఫుల్ నేచర్ ఫోటోలు పెట్టండి. ఐదవది, ముళ్ళ మొక్కలు. కాక్టస్ లాంటి ముళ్ళ మొక్కలు అలంకారంగా కనిపించిన ఇంట్లో కలత, ఆర్థిక ఇబ్బందులు తెస్తాయి. తులసి లేదా వెదురు మొక్కలు పెంచడం ఉత్తమం. చివరిగా, బెడ్ కింద చెత్త, మంచం కింద పాత బుట్టలు, బూట్లు, ఇనుప వస్తువులు దాచడం అరిష్టం. బెడ్ కింద శుభ్రంగా ఖాళీగా ఉంచండి. అప్పుడు శుభశక్తి ప్రవహిస్తుంది. శుభంగా ఉండాలంటే వాస్తు పాటించండి. ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా, వాళ్ళకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.